క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఇన్స్టాగ్రామ్ వాడచ్చా? నిజమే కదా, ఒక తమ్ముడు అడిగాడండి, నాకు కూడా నవ్వొచ్చింది కానీ చెప్పాలిగా. ఇన్స్టాగ్రామ్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. వాళ్ళు క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, హైందువులైనా ప్రతి ఒక్కరూ క్యాజువల్గా వాడేసేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, వీటన్నిటిని ఏమంటారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏముంటాయి? వీడియోస్, అంతే కదా. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మనకి ఏం లభిస్తాయి? వీడియోస్. ఇప్పుడు మనం చెప్పేటువంటి వాక్యం కూడా దేంట్లో పోస్ట్ చేస్తాం? యూట్యూబ్. అంటే యూట్యూబ్ అనేసరికి వీడియోస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ అనేసరికి వీడియోస్ ఉంటాయి, ఫేస్బుక్ అనేసరికి వీడియోస్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వీడియోస్ చూస్తూ ఉంటాం. సహజంగా యూట్యూబ్లో అయితే ప్యూర్గా వీడియోసే చూస్తాం. కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంటారు, ఫాలో అంటారు, అదంటారు, ఇదంటారు, చాలా ఉంటాయి. వాటన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు కానీ జనరల్గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం ఏం చూస్తామంటే వీడియోస్ చూస్తాం. ఇప్పుడు వీడియోస్ చూడడం తప్ప? తప్ప? తప్పే. తప్పు కాదు. అదేంటి బ్రదర్ రెండు చెప్తారంటే జాగ్రత్తగా ఆలోచించాలి. తప్పు అవుతుంది, తప్పు కాదు కూడా అవుతుంది.